హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. నీట్ యూజీ 2025 పెన్ పేపర్తోనే ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఓఎంఆర్ విధానంలో పరీక్ష. అక్రమాలకు తావు లేకుండా పరీక్ష నిర్వహణకే ఈ విధానం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను పట్టించుకొని ఎన్టీఏ. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం పెన్ పేపర్ విధానానికి మొగ్గు. పేపర్ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ 2025పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే నీట్ 2025 పరీక్షను ఆఫ్లైన్ మోడ్లో, అంటే పెన్ను పేపర్ ఓఎంఆర్ విధానం పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సులలో అడ్మిషన్లు నిర్వహిస్తారు. దీంతో పాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రులలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులలో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. 4 ఏండ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. ఆన్లైన్ పరీక్షపై మల్లగుల్లాలు. గత సంవత్సరం నీట్ 2024లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ 2025ని జేఈఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షలలో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం 7 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి మల్టీ సెషన్ టెస్టింగ్, మల్టీ స్టేజ్ టెస్టింగ్ విధానంలో నీట్ను మల్టిట్యూడ్ సబ్జెక్ట్ స్ట్రీమ్స్ విధానంలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET పరీక్షలను నిర్వహించాలని సూచించింది. ఇందుకోసం రాష్ట్ర జిల్లా స్థాయిలలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్య శాఖలో జరిపిన చర్చలలో పాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గు చూపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు ఒకే షిఫ్ట్ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. నీట్ యూజీ 2025ని ఆన్లైన్లో నిర్వహించాలా, పెన్ను పేపర్ పద్ధతిలో నిర్వహించాలా అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్య శాఖలు సమగ్రంగా చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం నీట్ యూజీ 2025ని పెన్ పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు ఒకే షిఫ్ట్లో పరీక్ష ఉంటుందని ఎన్టీఏ వర్గాలు చెప్పాయి. దేశంలోనే అతిపెద్ద పరీక్ష. దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికి పైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా
వైద్య కళాశాలల్లో దాదాపు 1.08 లక్షల MBBS సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను NTA నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56,000 సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సులలో ప్రవేశాలు లభిస్తాయి. ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు OTP ఆధారిత ధృవీకరణ కోసం మొబైల్ నంబర్తో పాటు ఆధార్ను లింక్ చేయాలని NTA గతంలో కోరింది. అభ్యర్థులు తమ 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నట్లు NTA పేర్కొంది. ఆధార్లో ఫేస్ అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్ UG 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.